వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మన స్టూడియోకి వెరీ డైనామిక్ లీడర్, ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఇంతటి డైనామిక్ లీడర్ నేను చూడలేదు. ఇవాళ ఈ సమాజం మీద ముఖ్యంగా ఈ ఆధిపత్య వర్గాలు, దోపిడీ వర్గాలు, అలాగే మోసం చేస్తున్న రాజకీయ పార్టీలను నిలదీసి గిరిగీసి కొట్లాడుతుంది ఆస్మా. వాళ్ళ ఆస్మా పేరు తెలియని నాయకుడు లేడు, వాళ్ళ తెలంగాణ ప్రజలు లేరు. అట్లాంటి ఆస్మా ఇవాళ మన స్టూడియోకి వచ్చింది. అమ్మ జేబీ, వెల్కమ్ టు D6. నమస్తే. ఆస్మా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలని నిర్ణయించింది అనే అంశం మీద మనం మాట్లాడదాం. అమ్మాయి, నువ్వు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నా అంటే మేము ముఖ్యంగా ఎత్తుకున్నది నిరుద్యోగిత అంశం. ఇది ఎప్పటికీ తీరని లోటు నిజం చెప్పాలంటే. కానీ కొంత ప్రయత్నం అయితే చేయాలి కదా ప్రభుత్వాలు. కొద్దిగైనా ఒక 10% అన్నా నిరుద్యోగతని రూపుమాపే ప్రయత్నాలు చేయాలి. కానీ అది చేయకుండా నిరుద్యోగుల వల్ల ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని తర్వాత నిరుద్యోగుల్ని మర్చిపోతున్నారు. కాబట్టి మేము ఏమనుకున్నాము, గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులు నష్టపోయారు. పెళ్లిళ్ళు చేసుకోక చాలా మంది ఏజ్ బార్లు అయిపోయి ఇంటి నుంచి అప్పులు చేసుకొని కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి వయసు అయిపోతున్న తల్లిదండ్రులకి ఒక బీపీ షుగర్ టాబ్లెట్ కూడా కొనలేని పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకోకుండా వయసుల మీద పడి బట్టతలలు వచ్చి పుట్టలు వచ్చి అందవికారంగా అయిపోయి అయినా సరే ప్రభుత్వ ఉద్యోగం కోసం కుస్తీలు పడుతూ కుర్చీల నుంచి లేవకుండా పస్తులుండి ఒక్క పూట తిండి తిని 5 రూపాయల భోజనం తింటూ వాళ్ళు జీవనాన్ని గడిపి చదువుకొని ప్రిపరేషన్ అయితే తీరా చూసే నోటిఫికేషన్లు లేవు. సరే, ఆ ప్రభుత్వంలో లేవు కదా, వాళ్ళకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ ప్రభుత్వం గద్దెనెక్కడంలో నిరుద్యోగిత పాత్ర చాలా ఉంది. అది మీకు కూడా తెలుసు సార్, చాలా ఉంది. అది ఎవరిని తట్టినా చెప్తారు ఆ విషయం, కానీ వీళ్ళకి ఎందుకు గుర్తులేదు ఆ విషయం? మర్చిపోయారు. నిరుద్యోగుల్ని మర్చిపోయి ఇప్పుడు నిరుద్యోగులు ముందుకెళ్తే కూడా సరే చేస్తాం కలుస్తున్నారు, వద్దనట్లే. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలని ఎంపీలను కలిసే వెసులుబాటు లేదు. వాళ్ళు దూరం ఉండి అన్యాయం చేసిరు, వీళ్ళు దగ్గరుండి పక్క నిలబడి అన్యాయం చేస్తున్నారు. పెద్ద తేడా ఏం లేదు. మీరు దగ్గర వెనపూస పెట్టి అన్యాయం చేస్తున్నారు, మీరు వాళ్ళు దూరం ఉండి అన్యాయం చేసిరు. అది తట్టుకోగలిగినాం కానీ ఇది తట్టుకోలేకపోతున్నాం. పక్కనే ఉండి మా మాటలు వింటూ మా సమస్యలు వింటూ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు. ఇక విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏమో మరి అదే అర్థమైతలేదు. విద్యాశాఖ మంత్రి అసలు విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు మనం ఎవరికి చెప్పుకోవాలి సార్? విద్యాశాఖ మంత్రికే చెప్పుకోవాలి. ఆ మంత్రిని కలిసే అవకాశం మాకు ఇప్పటిదాకా లేకపోయే. మా సమస్యలు ఎట్లా తెలుస్తాయి మరి? విద్యా వ్యవస్థలో మార్పులు ఎట్లా జరుగుతాయి మరి? ముఖ్యమంత్రి మొత్తం డైనామిక్ ముఖ్యమంత్రి, మొత్తం అన్ని విషయాలు సాల్వ్ చేస్తాడు. విద్యాశాఖను ఆయనే చూసుకుంటాడు, హోమ్ మినిస్టర్ ఆయనే చూసుకుంటాడు, ఆయన దగ్గర 5-6 పోర్ట్ఫోలియోలు పెట్టుకున్నాడు. మరి అన్ని అంత సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్నాక మీ సమస్య ఎందుకు పరిష్కారం అయితే? ఆయన దగ్గర ఉన్న మంత్రి పదవులు ఎన్ని ఉన్నాయి కదా, 4 ఉన్నాయి కదా ప్రెసెంట్. అన్ని పదవులలో ఏ మంత్రి పదవికి ఆయన న్యాయం చేస్తున్నారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యిరు మీరు, మళ్ళీ మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, ఇవన్నీ మీకు అవసరమా? సరే, మీరు విద్యాశాఖ కోసం ఒక్క విద్యాశాఖ మంత్రిగా 1 గంట కేటాయిస్తే, 1 గంట రోజులో మీరు 24 గంటల్లో 18 గంటలు నేను పనిచేస్తున్నా అంటున్నారు కదా, ఆ 18 గంటల్లో 1 గంట విద్యాశాఖ కోసం కేటాయిస్తే మా విద్యా వ్యవస్థ ఎప్పుడో బాగుపడేది. మేము అడిగేదే అది, విద్యా వ్యవస్థని బాగుపరచండి అని అడుగుతున్నాము. మీరు వాటి మీద దృష్టి పెట్టట్లేదు. ప్రభుత్వ స్కూళ్ళలో అసలు టీచర్సే లేరు, సర్దుబాటు విద్యా విధానం నడుస్తుంది. అవసరం ఏముంది? ఒక టీచర్ ఇక్కడ చెప్పాలి, ఇంకో దగ్గర చెప్పాలి. అది ఒకప్పుడు తప్పని మీరే చెప్పారు. ఇక్కడ చెప్పిన టీచర్, గవర్నమెంట్ స్కూళ్ళలో చెప్పిన టీచరు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళలో క్లాసులు చెప్తే మీరే వ్యతిరేకించారు. టీచర్ ఎక్కడ చెప్తే ఏంది, టీచరే కదా, కానీ మీరు వ్యతిరేకించారు. సంతోషం. మరి అదే విద్యా విధానాన్ని మీరు ఇప్పుడు కొనసాగిస్తున్నారు. సర్దుబాటు విద్యా విధానం వల్ల సరైన విద్య పిల్లలకు అందుతుందా? మళ్ళీ మీరే గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రభుత్వ స్కూళ్ళలో మొత్తం స్ట్రెంత్ పెరిగింది, శాతం పెరిగిందని చెప్తున్నారు. ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పుడు శాతం పెరిగిందని ఇప్పుడు చెప్పండి. టీచర్ల కొరత చాలా ఉంది. హోంశాఖ ఆయన అంటుండే కదా, మొత్తం మెగా డిఎస్ చేసినాము, మొత్తం టీచర్లు నింపించినాం, ప్రమోషన్లు ఇచ్చినాము, 20 ఏళ్ళ నుంచి మేము చేసినాం అంటున్నాడు కదా. మీరిచ్చిన మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అంతే, మీరు చెప్పిన లెక్క ఎంత, మీరు ఇచ్చిన లెక్క ఎంత?
మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మరి గత నోటిఫికేషన్కే మీరు 5,000 పోస్టులు కలిపి దాన్ని మెగా డిఎస్సి అని మీరు సృష్టిస్తే మేమేమన్నా హాలజినేషన్ లో బతుకుతున్నామా? ఊహల్లో మెడల్ కట్టుకోవాలా మేము? 25,000 మెగా డిఎస్సి ఎక్కడొచ్చింది? వచ్చిందా? ఒక్కరితోనన్నా చెప్పిపియండి. మరి మీరు ఓవరాల్ గా కలిపితేనే 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇంకా 60,000 70,000 అది కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే. అదంతా తప్పొచ్చింది. మళ్ళా గత ప్రభుత్వాన్ని మీరు పొగుడుతున్నారు అని చెప్పేసి వస్తుంది. అదంతా కాదు, నిరుద్యోగుల కష్టం మీదనే ఏ నోటిఫికేషన్లు అయినా వచ్చినాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా కొట్లాడిన నిరుద్యోగులు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులే కొట్లాడుతున్నారు. వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడానికి కారణం నిరుద్యోగులే, ఇప్పుడు మీరు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి కారణం కూడా నిరుద్యోగులే, మళ్ళీ ఇప్పుడు మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుకునేది కూడా నిరుద్యోగులే. మీరు మా మీద అంత చిత్తశుద్ధి ఉంటే మీకు బానే ఉండు. మీరే అడగక ముందే మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేటోళ్ళు. ఎందుకంటే మీరు మాట ఇచ్చిర్రు, ఏడాదిలోపే మేము గద్దెనెక్కిన ఏడాదిలోపే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఊర్లలో ఉండే వాళ్ళకేమో మనం చెప్పలేము సార్, కానీ మీలాంటి మేధావులు చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్స్ అయినా మీకు తెలుసు కదా సార్, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ ఇప్పుడు మాట తప్పిరు వాళ్ళు. 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ అంశాల మీదనే విసిగిపోయి ఉద్యమాలు కూడా 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో సంవత్సరం కూర్చొని చదువుకున్నాం, ప్రిపేర్ అయినాము. తీరా చూస్తే నోటిఫికేషన్స్ రావట్లే. అర్హత పరీక్షల నోటిఫికేషన్లు ఇస్తున్నారు, టెట్ సెట్ ఇవి ఇస్తున్నారు. ఇవి ఇచ్చిర్రు, క్వాలిఫై అయినాము. నెక్స్ట్ స్టెప్ ఏంది? నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఉంది, ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ ఉంది, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఉంది. కనీసం హోంశాఖ మీ దగ్గర ఉంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికన్నా పోలీసులు అవసరం కదా మీకు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసమైనా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు మరి? ఆ నోటిఫికేషన్ ఇస్తలేరు. ఊర్లలో చూస్తే జిల్లాలేమో పెరిగినాయి. మరి గ్రామాలు జిల్లాలు పెరిగినప్పుడు పరిపాలన విధానం కూడా ప్రజలకు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళని పాలించే అధికారులు కూడా దగ్గరలో ఉండాలి కదా. ఉండాలన్నప్పుడు మీరు పోస్టులు వేయాలి కదా. ప్రతి మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ మీరు చూపిస్తున్నారా? కనీసం మీరు వేకెన్సీ లిస్ట్ కూడా చెప్పలేకపోతున్నారు. ఖాళీల వివరాలే మీరు చెప్పనప్పుడు మీరు నోటిఫికేషన్లు ఇస్తారని ఏ విధంగా నమ్ముతాము? కనీసం ఇన్ని ఖాళీలు ఉన్నాయి, రెవెన్యూలో ఇన్ని ఉన్నాయి, మీ మున్సిపల్లో ఇన్ని ఉన్నాయి, టీచర్ విద్యా విధానంలో ఇన్ని ఉన్నాయి, పోలీసులో ఇన్ని ఉన్నాయి అని మీరు చెప్పలేనప్పుడు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి ఉన్నాడు ఒకవైపు, ఇంకో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా మీకు నిరుద్యోగులకు హామీ ఇచ్చిన వాళ్ళే కదా. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కదా సార్. మేము అనుకున్నాము మా ఉద్యోగాల కోసం వాళ్ళు మా సైడ్ మాట్లాడుతున్నారు అనుకున్నాం, కానీ కేవలం వాళ్ళ ఉద్యోగాల కోసం మా సైడ్ నిలబడి మాట్లాడారు. వాళ్ళకు ఉద్యోగాలు రాగానే వాళ్ళు జారుకున్నారు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూడా తోటోళ్ళు ఎంతసేపటికి వాళ్ళకు ఉద్యోగాలు రానంత వరకే మనతో కలిసి కొట్లాడతారు. వన్స్ ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు జారుకుంటారు. వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు గ్రూప్ 1 లో చాలా అవకతవకలు జరిగినాయి, చాలా మందికి అన్యాయం జరిగింది, మెరిట్ దెబ్బతిన్నది. జీవో 29 వల్ల PCSC ఎస్టీలకు తీరని అన్యాయం జరిగింది అని చెప్పేసి మన నీలాంటి నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. దాంట్లో వాస్తవం ఎంత? 100% వాస్తవాలు ఉన్నాయి. కేవలము జీవో 29 అనే ఇష్యూ ప్రతి నాయకులు ఎత్తుకున్నారు కాబట్టి ఆ 29 ఇష్యూ బయటకు వస్తుంది. కానీ ఇలాంటి జీవోలు చాలా ఉన్నాయి సార్. ప్రతి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ లో ఉన్నాయి. ఇక టీచర్ మనకి డిఎస్సిలో 108 జీవో, ఎస్ఐపిసిలో 46 జీవో, ఇప్పుడు గ్రూప్స్ లో 29 జీవో, ఫస్ట్ ఈ గురుకులాల్లో 81 జీవో. ఇవన్నీ ఈ జీవోలు నిరుద్యోగులకు హానికరం. ఈ జీవోలను మార్చండి. మద్యపానం హానికరం అంటారు, పొగ తాగడం హానికరం అంటారు. ఫస్ట్ ఈ జీవోలు నిరుద్యోగులకు హానికరం. దయచేసి ఈ జీవోలను మార్చి మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇప్పుడు ఇంకోటి అమ్మా, ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయట్లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడించడానికి మీ పాత్ర ఏం చేయాలి? నా పాత్ర నేనే పాత్రధారిని. అక్కడ నేనే పాత్రధారిగా మారి నేనే బరిలో నిలవబోతున్నా. ఇక అంతకంటే ఎక్కువ వాళ్ళకి చెంపపెట్టి ఏముంటది? ఇప్పుడు నేను ఒక నిరుద్యోగిని. వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏసీ కార్లలో తిరుగుతాము, ఏసీ కార్ నిండా డబ్బులు పంచుతాము, మేము గెలుస్తామని వీళ్ళు అనుకుంటున్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు, చెప్పలేము. ఒక నిరుద్యోగిని జూబ్లీ హిల్స్ ప్రజలు ఆశీర్వదించొచ్చు, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించొచ్చు. నేను ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయిలు బయటికి రారని ఒక హాలజినేషన్ లో వీళ్ళు బతుకుతున్నారు. వచ్చినా కదా ఇప్పుడు కొత్తదనం వస్తుంది కదా, వస్తున్నప్పుడు వాళ్ళు కూడా చూస్తారు. ఇంకా ప్రచారమే స్టార్ట్ అవ్వలే. ప్రచారం స్టార్ట్ అయితే సినిమా వేరే ఉంటది, అప్పుడు చూస్తారు కదా. ఒక ఆడబిడ్డ మా పార్టీ ఇప్పుడు ఆర్పీఐ ప్రెసిడెంట్ గా కూడా నేను మీకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను.
థ్యాంక్ యూ సార్. తప్పకుండా. అట్లాగే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆస్మాను అసెంబ్లీకి పంపించడమే ఆర్పిఐ లక్ష్యం. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలారా, మీరు చూస్తున్నారు కదా, ఆస్మా తల్లిదండ్రులు లేకుండా ఇవాళ బిడ్డ, ఆడబిడ్డ మీ ముందుకు రాబోతున్నది, మీ ఆశీర్వాదం కోరబోతున్నది. మీరు దయచేసి ఆస్మాను ఆశీర్వదించండి. ఎందుకంటే ఇట్లాంటి పేద బిడ్డ అసెంబ్లీకి వస్తే పేదల గురించి, మీ అందరి నిరుద్యోగుల గురించి, పేద బడుగు బలహీన వర్గాల గురించి న్యాయం చేయడానికి కొట్లాడుతుంది. ఇవాళ పెద్ద పెద్ద భూస్వాములను, డబ్బున్న కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళను కూడా నిలదీస్తున్నది బిడ్డ. ఇవాళ D6 ఛానల్ తరఫున చెప్తున్నా, ఆర్పిఐ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, ఆస్మాను అసెంబ్లీ మెట్లెక్కించడమే మా లక్ష్యం. మీరందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా D6 ద్వారా నేను ప్రజల్ని కోరుకుంటున్నా, అలాగే ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నా, అలాగే ఎవరైతే ప్రజాస్వామిక వాదులు ఉన్నారో మీ అందరినీ కోరుతున్నా, నా ఈ బిడ్డను ఆశీర్వదించండి, అసెంబ్లీకి పంపండి. ఇవాళ నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క ఆకాంక్షలు అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా, ప్రతిపాదించే విధంగా మీరు ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.